తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా అయితే ఇక మూడవ విడతకైతే ఇప్పటికీ దాదాపు అయితే ఈ మన జూన్ నెల అన్నమాట. సో ఇప్పుడు జూన్ నెల అయింది చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇక్కడ మూడవ విడతకైతే నడకగా సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటివరకు రెండు నిధులు విడుదల చేశారు అన్నమాట. 2 సార్లు అయితే నిధులు విడుదల చేశారు. ఆ 2 సార్లు వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చూసుకున్నట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే రైతుల ఖాతాలో పూర్తి స్థాయి అమౌంట్ అయితే జమ చేయలేకపోయిందన్నమాట. సో ఇక్కడ మన ప్రభుత్వం కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలుసు. సో ఇక్కడ 48 గంటల్లోనే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అంటున్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా మూడవ విడతకు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారనే దానిపై అయితే మనకైతే ఏమైనా మరి క్లారిటీ వచ్చిందనే దానిపై అయితే ఒకసారి అయితే ఇక్కడ చూసినట్లయితే దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మనకు సూచన మంత్రులతో కలిసి ప్రెస్ మీట్లో అయితే మాట్లాడారు. సిమెంట్ ఇసుక లారీలను కూడా ధాన్యం సేకరణకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన ధాన్యం కొనుగోలు కంటే మరి బీఆర్ఎస్ రైతు భరోసా విషయంలో 100% అయితే అమౌంట్ అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎందుకు అట్లా ఇంత నడకగా సాగుతుందని అయితే పూర్తిగా చూసుకున్నట్టయితే రైతులను ఇక్కడ మనకు ఏమాత్రం అయితే శ్రద్ధ అయితే చేయడం లేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. ఆ 5,000 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ అమౌంట్ విషయంలో ఇక్కడ మనకు 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. దాదాపు 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. ఇది మన 45 లక్షల మంది రైతుల అకౌంట్లోకి రేపు జూన్ 1 అన్నమాట. సో చూసుకున్నట్లయితే మనకి ఒక జూన్ 1 అనేది చెప్పుకోవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు దీనికి సంబంధించి కూడా రైతు వ్యతిరేకపై అయితే ఇక్కడ హరీష్ రావు గారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట విమర్శించారు. కాంగ్రెస్ మళ్ళీ రైతులను చిక్కట్లోకి అయితే నెట్టే ప్రయత్నం చేస్తుందని అయితే అన్నారు. ఇవ్వాల్సిన రైతు భరోసా బకాయిలకు సంబంధించి ఇవ్వలేదని అయితే చెప్పారు. అలాగే హరీష్ రావు అయితే ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని అయితే 3 గంటలు చాలని అయితే ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అయితే చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకంగా ముఖాన్ని ఇవి ఎన్నడూ కూడా మాట్లాడుకుంటారన్నమాట. మరి రైతులకు సంబంధించి అయితే చర్చించుకోవడం లేదు. సో ఇక్కడ మనకు రైతుకు ఎంతో అవసరం అన్నమాట. పెట్టుబడి సాయానికి ఇవ్వాల్సిన అమౌంట్ అన్నమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఏది మన పొలాలు కోతకొచ్చి ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ నాట్లకు వచ్చే సమయాన్ని కూడా ఈ యాసంగి సీజన్ సంబంధించి మూడవ విడత అయితే ఇంకెక్కడ కూడా మరి అయితే కనబడతలేదన్నమాట. సో మరి నిధులు అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. మూడవ విడతకు సంబంధించి మరి ఏమైనా భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేస్తారా లేదా ఈ పథకానికి సంబంధించి కూడా ఇక మరి నిధులు విడుదల చేస్తారనే దానిపై అయితే మనకైతే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. మూడవ విడతకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం అనేది మరి దృష్టి అనేది ఎలా పెడుతుంది, మరి వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి 3,000-4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఎప్పుడు విడుదల చేస్తారనేది అయితే క్లారిటీ అయితే వస్తలేదు.